లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. 4వ అధ్యాయము 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. యేసు ప్రభువుని పరిశుద్ధాత్మ అరణ్యములోకి తీసుకొని వెళ్ళాడు. అరణ్యములోకి ఎందుకు తీసుకొని వెళ్ళాడు? అపవాది చేత శోధింపబడటానికి. అంటే పరిశుద్ధాత్ముడే యేసు ప్రభువుని శోధనలోకి తీసుకొని వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడే యేసు ప్రభువుని అరణ్యములోకి తీసుకొని వెళ్ళాడు. ఎందుకు? అపవాది చేత శోధింపబడటానికి. అక్కడ 40 రోజులు, 40 పగలులు, 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం జరిగింది అంటే సాతాను యేసు ప్రభువుని శోధించాడు. అంటే సాతాను ఎప్పుడు పడితే అప్పుడు శోధించాడు అన్నమాట ఆయన నమ్ముకున్న బిడ్డలని. దేవుడు నిన్ను సిద్ధపరిచి అప్పుడు అపవాదిని నీ మీదకి అనుమతిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు నిన్ను సిద్ధపరిచి అప్పుడు అపవాదిని, ఓకే ఇదిగో నువ్వు ఇంతవరకు నా కొడుకుని నా కూతుర్ని శోధించు అంటాడు. అపవాది మనల్ని శోధిస్తాడు. అప్పుడు ఆ శోధనలో మనం గెలుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శోధనలో మనం గెలిచినప్పుడు ఏమవుతుందో తెలుసా? మనము ఒక స్థితి నుంచి మరొక స్థితికి మనం ఎదుగుతాము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే అపవాది మనలను శోధించిన తర్వాత మనము గెలుస్తాము. గెలిచిన తర్వాత మన ఆత్మ స్ట్రెంగ్త్ అవుతుంది, మన ఆత్మ బలము నొందుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటను మనము జాగ్రత్తగా గమనించాలా. నీ జీవితంలో అపవాది నిన్ను శోధిస్తున్నాడా? హలో, అపవాది ఎందుకు శోధిస్తాడు తెలుసా? నీవు బలపరచబడటానికి. హల్లెలూయా. నీ ఆత్మ బలపరచబడటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మ శక్తిని అందటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మ బహుగా బలమును అందటానికి. ఈ మాటను మనము జాగ్రత్తగా ఆలకించాలి. అదేమిటంటే యేసు ప్రభు 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలన యేసు ప్రభు యొక్క ఆత్మ బలము నొందింది. యేసు ప్రభు యొక్క ఆత్మ శక్తి నొందింది. ఉపవాసం వలన యేసు ప్రభు యొక్క ఆత్మ బలపరచబడింది. అప్పుడు సాతాను యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు యేసు ప్రభు ఆత్మలో బలము నొందిన వాడు గనక దురాత్మైన సాతానుని యేసు ప్రభు యొక్క ఆత్మ బలపరచబడిన ఈ ఆత్మ, శక్తివంతమైన ఆత్మ, ఆ దురాత్మని ఎదిరించింది, జయించింది. యేసు ప్రభు ఎప్పుడైతే ఎదిరించి జయించాడో అప్పుడు యేసు ప్రభు బయటకు వచ్చినప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. యేసు ప్రభు మీద సాతాను ప్రతి శోధన, అంటే అన్ని శోధనలను యేసు ప్రభు మీద వాడు ప్రయోగించాడు. అంటే అన్ని పరీక్షలు పెట్టాడు. మీరు గమనించండి, జాగ్రత్త చూడండి. అపవాది ప్రతి శోధనను ముగించి, అంటే ప్రతి శోధనను యేసు ప్రభు ఎదుర్కొన్నారు. ఎలా ఎదుర్కొన్నారు? 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన
ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ అలాగా దేవునితో గడుపుతూ ఉన్నందువలన ఒక పక్క యేసు ప్రభు ఈ పని చేస్తూ ఉంటే ఇంకో పక్క సాతాను వచ్చి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని శోధిస్తున్నాడు. ప్రతి విధమైన శోధన సాతాను యేసు ప్రభు మీద ప్రయోగిస్తే యేసు ప్రభు ప్రతి విధమైన శోధనను ఆయన అధిగమించాడు, జయించాడు. పాపము లేనివాడిగా శోధనలో ఆయన ఏమయ్యాడు? శోధన ఆయన గెలిచాడు, జయించాడు. అంటే ప్రతి విధమైన శోధనను యేసు ప్రభు గెలిచిన తర్వాత ఆయన బయటికి వచ్చి పరిచర్య చేయటం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పరిచర్య విజయవంతంగా ఉండడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు ప్రతి విధమైన సాతాను శోధనను ముందు గెలిచాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ప్రతి శోధనను గెలుచుదుముగాక. ఆమేన్. మనము శోధన గెలవటం అంటే ఎట్లా గెలుస్తామండి? జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నీకు ఒక అమ్మాయి ఎదురుగా వచ్చింది, ఆ అమ్మాయి నీకెళ్ళి చూసి నవ్వుతుంది, నీ శరీరానికి శోధన వచ్చింది. నీ శరీరం ఆ అమ్మాయిని కావాలంటుంది. లేకపోతే నువ్వు ఒక సినిమా అంతకుముందు చూసావు, బాగా ఇష్టమైన సినిమా, నీకు ఇష్టమైన హీరో సినిమా, ఆ సినిమా మళ్ళీ రిలీజ్ అయింది, నీకు వెళ్ళాలనిపిస్తుంది. శోధన, శరీర శోధనలు ఇవన్నీ. ఎలా గెలుస్తావు ఈ శరీర శోధనలో అంటే నీ మనసు ఈ శరీరం వైపు లాగబడుతుంది. ఎట్లా ఇప్పుడు ఈ మనసు లాగబడుతున్న ఈ మనసుని ఎలాగా పక్క తిప్పాలి? వల్ల కావట్లా అని నీలో పరిశుద్ధాత్మ, నీలో ఆత్మ ఉంది, నీకు ఆత్మ ఉంది. ఆ ఆత్మ బలము నొందితే, నీలో ఉన్నటువంటి ఆత్మ స్ట్రెంగ్తన్ అయితే, నీలో ఉన్న ఆత్మ నీ మనస్సుని గట్టిగా పట్టుకొని నీ మనసుని మార్చగలిగితే అప్పుడు శరీరము నీ మనసును లాగుతుంది కదా, శరీరము నీ మనసు వెళ్దాంపా అంటుంది కదా, అదిగో ఆ వెళ్దాంపా అనేటటువంటి ఆ లాగుతున్నటువంటి శరీర బలానికంటే మించి నీ ఆత్మ బలము నొందితే అప్పుడు ఈ మనసు అనేవాడు ఏం చేస్తాడు తెలుసా? బలమైన వాడు నీ ఆత్మ కనుక నీ ఆత్మ మాటే నీ మనసు వింటుంది. నీ మనసు ఎప్పుడైతే నీ ఆత్మ మాట వింటుందో అప్పుడు నీవు ఆత్మానుసారమైన వ్యక్తి అవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతావు? ఆత్మానుసారమైన వ్యక్తి అవుతావు. అంటే నీ మనస్సు నీ ఆత్మ చెప్పినట్టు వింటే నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివి. నీ మనస్సు నీ శరీరం చెప్పినట్టే వింటూ ఉంటే నువ్వు శరీరానుసారమైన వ్యక్తి. ఇది రోమా పత్రికలో ఉన్నటువంటి పదాలు. మనము ఆత్మానుసారులమా శరీరానుసారులమా అంటే మనము శోధనలో గెలిచామనుకో మనము 100% ఆత్మానుసారమైన వ్యక్తులు. శోధనలో ఓడిపోయామనుకో మనము శరీరానుసారమైన వ్యక్తులం. అమ్మాయి ఎదురుకు వచ్చింది, అయితే నీకు ఇష్టమైనటువంటి అబ్బాయి ఎదురుకు వచ్చాడు, నీకు శోధన కలుగుతుంది. మరి ఆ శోధనని గెలిచావు అనుకో, నువ్వు శోధన గెలిచావు. కానీ కొంతకాలం తర్వాత అసలు ఆలోచనే రానంతగా నీ మనస్సు అదిగో ఆ అందమైన అమ్మాయి వైపు నీ మనస్సు వెళ్ళనంతగా నీ మనసు పూర్తిగా నీ ఆత్మ పరిశుద్ధాత్మగా చెబుతుంది, నీ ఆత్మ చెప్పినట్టు వినే స్టేజ్కి నీ మనస్సు మారిపోతుంది. అలా మారిపోతే నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తి అన్నమాట. అసలు అప్పుడు శరీరానుసారం ఆశలే ఉండవు మనలో. శరీరం ఉంటుంది కానీ ఆశలు ఉండవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వినండి. నా ఆత్మ బలము నొందినప్పుడు పరిశుద్ధాత్మ చెప్పినట్టు నా ఆత్మ, నా మనస్సు, నా శరీరం ఎట్ ఏ టైం రియాక్ట్ అవటం ప్రారంభిస్తారు, వెంటనే లోబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 భాగాలు ఉన్నాయి నాలో. ఒకటి ఆత్మ, రెండవది మనస్సు, మూడవది శరీరం. 3 ఉన్నాయి. గమనించండి, 3 ఉన్నాయి. ఆత్మ, మనస్సు, శరీరం. ఈ మనస్సు ఆత్మ చెప్పినట్టు వింటే ఆత్మానుసారమైన వ్యక్తిని, ఈ మనస్సు శరీరం చెప్పినట్టు వింటే శరీరానుసారమైన వ్యక్తిని. అయితే గమనించండి, ఒకవేళ నేను ఆత్మానుసారమైన వ్యక్తిని అనుకో,
నా ఆత్మ స్ట్రాంగ్ ఉందనుకో, నా మనసు పెద్దగా పని చేయదు. ఆత్మ ఏం చేస్తే ఆ మనసు చేస్తూ ఉంటుంది. ఈ రెండు ఒకటే అయిపోయినట్టుగా అనిపిస్తుంది, ఫీలింగ్ వస్తుంది. కొంతకాలం ఈ రెండు బాగా బలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా శరీరానికి ఆప్షన్ లేదు, శరీరం కూడా ఆటోమేటిక్గా. అప్పుడు దేవుడు ఏమీ నా ఆత్మలో మాట్లాడితే అది వెంటనే నా మనసు గ్రహిస్తుంది, వెంటనే నా శరీరం ఆ పని చేసుకుంటూ వెళ్తుంది. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే నా ఆత్మలో పరిశుద్ధాత్ముడు దేవుడు నా ఆత్మలో ఏదన్నా మాట్లాడితే, నా ఆత్మ బలంగా ఉంటే, నా ఆత్మలో పరిశుద్ధాత్ముడు మాట్లాడితే వెంటనే మనస్సు దాన్ని రిసీవ్ చేసుకుంటుంది, వెంటనే నా ఆత్మ కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే టోటల్గా పరిశుద్ధాత్ముడు నేను అంటే ముగ్గురు కదా, ఆత్మ, నా సురేష్ యొక్క ఆత్మ, సురేష్ మనస్సు, సురేష్ యొక్క శరీరం. పరిశుద్ధాత్మ ఒక్కసారి నా ఆత్మలో మాట్లాడితే, నా ఆత్మ బలవంతుడైనటువంటి వాడైతే, సురేష్ యొక్క ఆత్మ బలమైంది అయితే, ఈ ఆత్మ చెప్పినట్టు వెంటనే మనస్సు వింటది, మనస్సు చెప్పినట్టు వెంటనే శరీరం వింటది. కాబట్టి ఈ ముగ్గురు ఒకటే. ఆత్మ సంబంధమైన మనిషి బాగా బలవంతుడైతే ఈ మూడు విభాగాలు విడివిడిగా పనిచేయవు, మూడు కలిసే ఉంటాయి. దేనికి ఇష్టం వచ్చినట్టు దానికి పని చేయరుగా. ఆత్మ, మనస్సు, శరీరం ఒక్కసారే రెస్పాండ్ అవుతాయి. వెంటనే నేను ఈ లోకంలో పనిచేస్తా, అప్పుడు నేను ఆత్మ సంబంధమైన మనిషిని అయితా, ఆత్మ సంబంధమైన సేవకుని అయితా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఆత్మ సంబంధమైన మనుషులం అవ్వటానికి మనకు శోధనలను దేవుడు పంపుతాడు. హల్లెలూయా. నీలో శరీరం అంటే ఏమిటో, నీలో మనసు అంటే ఏమిటో, నీలో ఆత్మ అంటే ఏంటో, వీటి పనులేంటో ఇవన్నీ నీకు అర్థం అవటానికి దేవుడు పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోకి, దేవుడు నీ జీవితంలోకి సాతాను శోధనలు పంపుతాడు. శోధనలు ఎందుకు వస్తున్నాయి? కూలిపోవడానికి కాదు. శోధనకు భయపడకూడదు. శోధనను నీవు గెలవటానికే. శోధన వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది నీ శరీరం ఎంత పనికి మారిందో. శోధన వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది నీ మనసు ఎంత చంచలమైందో. శోధన వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది నీ యొక్క ఆత్మ ఎంత బలహీనంగా ఉందో నీకు అర్థమవుతుంది. నీవు మెల్లిగా ఉపవసించి ప్రార్థిస్తూ ఉంటే, నువ్వు మెల్లిగా దేవునితో గడుపుతూ ఉంటే, నువ్వు మెల్లిగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, నీ అంతరంగ పురుషుడు, నీ ఆత్మ అయిన వాడు ఏమాత్రం మెల్లిగా బలం నొందుతాడు. బలం నొందిన తర్వాత ఈ మనసు అటు ఇటు మనసు అటు ఇటు వెళ్తాను అంటాడు. నీ లోపల ఉన్నటువంటి నీ అసలైన సురేష్, వాడే అసలైనవాడు. బాగా బలం ఉంది, అటు ఇటు తిరుగుతున్నాడు మనస్సు అంటాడు. అనగానే ఈ కదలకుండా కూర్చుంటాడు. మనసు స్ట్రాంగ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు శరీరం ఏం చేయదు, అది బానిస. మనసు ఏం చేయదు అది చేస్తుంది. లేదనుకో, ఈ శరీరం బాగా స్ట్రాంగ్ ఉందనుకో, మనస్సుని కూడా లాగేస్తా ఉంటా. సినిమా పోదరా, అమ్మాయి కాడికి పోదరా. కనుక దేవుని బిడ్డలారా, మనం మన జీవితంలో ఉన్న మూడు భాగాలని మనం ఎలా డీల్ చేయాలో మనకు అర్థం అవ్వాలంటే, శోధన వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. సో శోధన మన జీవిత పాఠశాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఎదురుగా శోధనను దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే, నీలో ఉన్నటువంటి ఈ మూడు భాగాలలో ఏది బలంగా ఉంది, ఏది బలహీనంగా ఉందో నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుతూ ఉంటే, అప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చేస్తాయంటే నీ ఆత్మను బాగా బలపరుస్తుంది. ఇంకొక ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చాలా ముఖ్యమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ దేవుని యొక్క వాక్యం నీ ఆత్మను బలపరచగలదో, ఈ దేవుని యొక్క వాక్యం నీ మనస్సును రూపాంతరపరచగలదో, ఈ దేవుని యొక్క వాక్యం నీ శరీరాన్ని స్వస్థపరచగలదు. ఇట్ ఈస్ ద పవర్, ఇట్ ఈస్ ద పవర్ఫుల్ వెపన్ ఆన్ ద ఎర్త్ ఫర్ ఎ బిలీవర్. ఏమండి, నీ మనస్సు మారి నూతన మగుట వలన అని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంది. అంటే అర్థం ఏంటి? మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంటే మన మనస్సు మారిపోతుంది. మనస్సు మారిపోతుంది. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉంటే ఈ యొక్క వాక్యం ఏంటంటే నీ ఆత్మకు ఆహారం. అంటే నువ్వెంత వాక్యం ధ్యానిస్తే అంతగా నీ అంతరంగ పురుషుడు, నీ ఆత్మ బాగా స్ట్రాంగ్ అవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మ బలపరచబడేది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే. ఆ ఆత్మకు ఆహారం దేవుని యొక్క వాక్యం.
కానీ నీ మనస్సుని మార్చేది కూడా దేవుని యొక్క వాక్యం. నీ మనసుకి ఈ యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనసుని మార్చేస్తుంది, రిపేర్ చేస్తుంది నీ మనసుని, నీ ఆలోచన. అలాగే ఈ యొక్క దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటే నీ మాట సంపూర్ణ స్వస్థత కలిగినది. అది మన దేహానికి, మన ఎముకలకు శక్తిని, స్వస్థతను అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్యం కేవలం నా ఆత్మకు ఆహారం మాత్రమే కాదు. ఈ యొక్క వాక్యం కేవలం నా మనస్సును మార్చేటటువంటి, రూపాంతరపరిచేటటువంటి దేవుని మాట మాత్రమే కాదు. ఈ యొక్క వాక్యం నా శరీరాన్ని కూడా స్వస్థపరుస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టండి. ఫైనల్గా మనము దేవుని యొక్క స్వరాన్ని వినటం, దేవుని స్వరాన్ని వినటం, దేవుడు చెప్పినట్టుగా మనము దానిని ఈ లోకంలో చేయటం, దేవుడు చెప్పినట్టుగా మనము చేసుకోవటం, దేవుడు చెప్పినట్టుగా మన కుటుంబంలో పనిచేయటం, దేవుడు చెప్పినట్టుగా ఈ యొక్క లోకంలో పని చేయటం, ఇదే మన పని. దేవుడు ఎక్కువగా మన జీవితంలో ఎక్కువగా ఆయన ఎక్కడ పనిచేస్తాడు అంటే మనలోనే పనిచేస్తాడు, మనతోనే పనిచేస్తాడు, మన కొరకే పనిచేస్తాడు. అందుకే యు ఆర్ ఏ స్పెషల్ వన్ ఫర్ యువర్ గాడ్. ఎక్కువ దేవుడు ఏమండి, మోషే జీవితంలో దేవుడు మోషేని సేవకు వాడుకోవటానికి మునుపు మోషే జీవితంలో 80 సంవత్సరాలు పనిచేశాడు. మోషే జీవితంలో ఆయన 40 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఆయన ఒక విధంలో మోషే జీవితం బయట, మోషే జీవితం చుట్టూ పనిచేశాడు. ఆ తర్వాత మోషే జీవితంలో దీనత్వము, లేకపోతే దేవుని బిడ్డల పట్ల ప్రేమ, భారము కలిగి ఉండేటట్లు, తగ్గింపు స్వభావం కలిగి ఉండేటట్లు, ఓర్పు, సహనం వచ్చేటట్లు 40 సంవత్సరాలు మోషే అంతరంగంలో మార్పు రావడానికి దేవుడు పనిచేశాడు మోషే జీవితంలో. తర్వాత మోషేని దేవుడు వాడుకున్నాడు. నీ జీవితంలో శ్రేష్టమైన దేవుని పనిని ఆయన చేయటానికి ముందు ఆయన నీలో తన గొప్ప పని ప్రారంభించి దాన్ని కొనసాగించి దాన్ని ముగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రతి విధమైన శోధనను యేసు జీవితంలో ప్రతి విధమైన శోధనను అపవాది ముగించాడు. శోధన ఎందుకు వస్తుంది? నీ యొక్క జీవితంలో ఉన్న 3 భాగాలలో ఏది బలహీనంగా ఉందో నీకు అర్థమవుతుంది, దేనిని బలపరుచుకోవాలో నీకు అర్థమవుతుంది, దేని మీద నువ్వు పని చేయాలో నీకు అర్థమవుతుంది. నీ ఆత్మ బలహీనంగా ఉందా, దాని మీద ఫోకస్ చేసి నువ్వు బైబిల్ బాగా ధ్యానించాలి, పరిశుద్ధాత్మనితో మాట్లాడినట్టు చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు నీ ఆత్మ బలపరచబడుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నీ ఆత్మ బాగా బలపరచబడింది కానీ నీ శరీరం బలహీనమైంది, నువ్వేం చేస్తావు? సేవ. కనుక దేవుని బిడ్డలారా, నేను మీతో పంచుకోవాలనుకున్న విషయం ఏంటంటే, దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలంటే మన జీవితంలో ఈ 3 భాగాలు ఫిట్టెడ్గా మారాలి. హల్లెలూయా. నీవు దేవుని స్వరాన్ని వినబోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆలోచనలు నీ జీవితంలో పనిచేయబోతున్నాయి. అందుకే దేవుడు నీ జీవితంలో నిన్ను ఆయన బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు నేను మీతో పంచుకున్న ఫైనల్గా నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు నీతో మాట్లాడాలంటే బలంగా దేవుని యొక్క కార్యాలు నువ్వు విని చేయాలంటే నీ ఆత్మ, నీ ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్ అవ్వాలి. నీ ఇన్నర్ మ్యాన్ లేకపోతే నీ ఆత్మ బలపరచబడటానికి దేవుడు నీ జీవితంలోనికి శోధనలను అనుమతిస్తాడు. శోధన సహించు వాడివై నువ్వు ధన్యుడు అవుతావు. శోధన జయించిన వాడివై జయశీలుడు అవుతావు. నీ జీవితంలో లాంగ్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు శోధించబడుతున్నావా, కొన్ని విషయాల్లో నువ్వు ధన్యుడివి, బాధపడబాక, నువ్వు గెలుస్తావు. పాపపు శోధన వస్తుందా, భయపడబాక, అని సహించావా, సహించి దేవుళ్ళు ఉన్నావా, భయపడొద్దు. వన్ డే యు ఆర్ గోయింగ్ టు బీ సెయింట్ ఫర్ జీసస్. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక.